చెప్తాను. ఈ క్షణం నుంచి మీరు ఎక్కడున్నా ఎప్పుడున్నా రోజుకి ఎన్నిసార్లు చెప్తారో అంతగా ఆ దేవుని జీవితంలో పనిచేస్తారు. ఆమేన్. థాంక్యూ లార్డ్ జీసస్. అద్భుతం. ప్రస్తుతానికి డొక్కుంటూ ఉండొచ్చు, ప్రస్తుతానికి బాధ ఉండొచ్చు, ప్రస్తుతానికి ఆ జ్వరం ఉండొచ్చు, కానీ స్టిల్ ఆ జ్వరం చెప్పాలి నాలో నిత్య దేవుని యొక్క జీవం ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. శరీరంలో బలహీనత ఉందా? వినండి నన్ను చూడండి. నేను చెప్తాను, నా శరీరంలో బలహీనత ఉందా చెప్పాలి. శరీరమా బలహీనతని వినండి. బలహీనత ఏం చెప్పాలంటే బలహీనత నా శరీరంలో ఉండడానికి నేను నిన్ను అనుమతించటలేదు, ఎందుకంటే నాలో దేవుని జీవం ఉంది. హల్లెలూయా. నిన్ను నా శరీరంలో నేను అనుమతించట్లేదు. రోగం నా శరీరంలో నేను అనుమతించట్లేదు. బలహీనత నా శరీరంలో నేను అనుమతించట్లేదు. ఏ బుద్ధిహీనత నాలో నిన్ను రానివ్వడం నేను ఒప్పుకోవట్లేదు. నేను ఒప్పుకోను. ఎందుకంటే నాలో దేవుని యొక్క జీవం నిలుస్తుంది. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. మైగ్రేన్ చెప్పు. నేను నా శరీరంలో మైగ్రేన్ నేను అనుమతించట్లేదు. కారణం ఏంటంటే నాలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. నాలో ఉండడానికి నేను ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే నాలో దేవుని యొక్క జీవం ఉంది. ఏర్పాటు చేయబడ్డ ఈ సత్యమైన నాడు హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకంటే నాలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను నా శరీరంలో ఉండడానికి నేను అనుమతించట్లేదు. నాలో ఉన్న ఆందోళన నువ్వు నాలో ఉండడానికి నేను అనుమతించట్లేదు. చింత నువ్వు నాలో ఉండడానికి నేను అనుమతించట్లేదు. అపజయం నువ్వు నాలో ఉండడానికి నేను అనుమతించట్లేదు. కారణం ఏంటంటే నాలో దేవుని యొక్క జీవం నైన్యత మొదలు అది కాదు వరకు నాలో దేవుని జీవం ఉన్నది. నాలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు యోహాను 3:16 దేవుడు మీకు మార్పు చాలా కష్టం. చెప్పండి దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. కాగా తన తుది కుమారుగా పుట్టిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన నేను నశించను గాని నిత్య జీవం కలిగిన వాడిగా ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిత్య జీవం దేనికి ఇచ్చాడు నీకు? దేవుని జీవునికి ఎందుకు ఇచ్చాడు? నశించుకోకుండా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు అర్థమవుతుందా? నువ్వు నశించుకోకుండా ఉండడానికి దేవుడు ఏం ఇచ్చాడు? నీలో నిత్య జీవం. యేసుక్రీస్తును బట్టి యేసుక్రీస్తును నమ్మే కనుక యేసుక్రీస్తును ఉండడానికి ఇష్టపడ్డావు కనుక తండ్రి దేవుడు తన జీవం నీకు ఇచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. గుండె పనిచేయట్లేదు సరిగా. మీకు అర్థం రాసి చెప్పా మీరు చెప్పండి చెప్తా చెప్పండి. నీ గుండె సరిగ్గా పనిచేయకుండా సమస్య కాదు సార్. ఈ రాత్రి పట్టుకున్న వాళ్ళు ధన్యుడు. మాట్లాడుతున్నారు అసలు దాని గురించి నువ్వు ఆలోచించే పనే లేదు. నీకు అర్థం లేదు. నీ గుండె హృదయం అలా చెప్పండి. హృదయం నా గుండె చాలా వీక్గా ఉంది కదా.
అన్నమా గుండె వీక్ ఉంది కదా, ఎప్పుడు చూసావు గుండెని? ఎక్కడ చూసావు? నీ గుండె చూసావా? చూసావా? ఎక్కడ చూసావు? ఆ బయట గుడి బయట వచ్చిన లాంగ్ మిగిలిపోయింది. నీకు అర్థం హార్ట్ కనబడుతుందా? ఊపిరితిత్తులు కనబడగా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ బేబీ కనబడగా? లేదు. ప్యాంక్రియాస్ లేదు. కిడ్నీ యూరినరీ బ్లాడర్ లేదు. ఇవి కనబడతాయి. అవును. మరి ఎవరు చెప్పారు ఈ గుడి బాగోదని? గుడి సరి పని చేయడం ఎవరు చెప్పాడు? నీకు దేవుడి యెహోవా ఏదైనా మనం ఏమన్నాడు వచ్చిన ఆదాన్ని, నీకు ఎవరు చెప్పారు నువ్వు దిగబడి? నీకు అర్థం సత్యం. చుట్టూ ఒకసారి ఆలోచన ఊహించండి. ఒకసారి ఇమాజిన్. చాలా ఇంట్రెస్టింగ్. ఒకవేళ గుండె గురించి నువ్వే చింతించి దాన్ని బాగు చేసుకునే వ్యక్తి నువ్వైతే ఈ శరీరం ప్లాస్టిక్ లాగా ఉండాలి. ఎందుకంటే ఈ గుండె పేగులన్నీ కనబడాలి బయట. అది బాగుందో లేదో చూసుకోవాలి. నీకు అర్థం లేదా? హల్లెలూయా. హల్లెలూయా. అది ఇక్కడ దత్త చూసి ఎంత పెద్ద దత్త. కానీ లోన అవయవాలు వినండి, నీకు కనబడకుండా లోన దాచిపెట్టాడంటే, లోన దాన్ని ముద్రించాడంటే, దాన్ని కవర్ చేసి పెట్టాడంటే అది పని చేయకపోయినా నీ సమస్య కాదు, నీ దేవుని క్షేమం చేత బ్రతుకుతారు. హల్లెలూయా. మీ మక్కలు దేవుడు హల్లెలూయా. 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 మీకు ఇంకా బాగా అర్థం లేదు. గుండె అసలు పని చేయట్లేదు అనుకోండి, ఏం పెడతారు హాస్పిటల్లో? ఐసీలో పట్టుకెళ్ళి వెంటిలేటర్ మీద పెడతారు. గుండె మాత్రం పని చేయలేదు కానీ మిషన్ ద్వారా పని చేస్తుంది. మిషన్ గుండె పని చేస్తున్నాడు. మిషన్ గుండె పని చేస్తూ వాడు చచ్చిపోతుంది, ఇక్కడ బ్రతుకున్నాడు. అలాగే ఇది మాంసమై ఉన్న ఈ గుండె సమస్య వచ్చిన వింటున్నారు, అది నీ సమస్య కాదు. హల్లెలూయా. 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 అది మరుగు చేసి దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? దానికి సమస్య వస్తే దాన్ని బాగు చేయడానికి దేవుని యొక్క జీవం మనలో పెట్టాడు. అది బాగు చేస్తాడు. అందుకే నశించకుండా ఉన్నట్లు ఆయన మనలో ఏం పెట్టాడు? దేవుని యొక్క జీవం. చెప్పండి, దేవుని యొక్క జీవం. దేవుని యొక్క జీవం. నీకు అర్థం కాదు కాబట్టి దేవుని జీవం. దేవుని జీవం. హల్లెలూయా. 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 నీ గ్యాస్ట్రిక్ ఉందని ఎవరు చెప్పారు? ఈ బేబీ చూస్తున్నారు ఎప్పుడన్నా తీసి బయటికి. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని జీవం నాలో ఉంది కాబట్టి నేను నశించుకున్న ఆ పేరు సమస్యను బట్టి నేను జీవించువాడై ఉంటాను. హల్లెలూయా. 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 ఒకవేళ నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తెచ్చు, పేరులారా నాలో నిత్య జీవం. ప్రేగుల్లారా నాలో నిత్య జీవం ఉన్నది. ప్రేగుల్లారా నాలో యేసు నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. 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 నువ్వు పలికితే దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏ మాట పలుకుతాడు దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. సమయం పలికిన ప్రతి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. దేనికి అర్థం పలకలేదు. యోబు 22:28 అంటాడు, మనం దేనికి పలుకుతామో దాన్ని స్థిరపరచుకోవడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సుఖన మాత్రం కూడా నా అప్పులు ఎప్పుడు తీరుతాయో అంతే ఎలా చూడండి అప్పులు వస్తుంది. ఎప్పుడు అవ్వలేదు అయ్యంతే నానాటికి ఇంకా పెరిగిపోతాయి. ఆ మాట మీకు అర్థం ఉన్నాయా? నువ్వు దరిద్ర మాట మాట్లాడిపోతే ఏ సయ్యా నా ప్రభు అని అంటే నీకు పేరు కలుస్తుంది, పాము కలుస్తుంది, నీకు కార్యాలు అవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నుంచి మనం ఎక్కడ ఉన్నా ఏం చేయాలి? నాలో నిత్య జీవం. నాలో దేవుని జీవం. నాలో దేవుని జీవం. నాలో దేవుని
దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని జీవం ఉందని నువ్వు దేని పుట్టినా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడ పెట్టినా ఓహో హల్లెలూయా అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 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 మీ అందరికి ఒక మాట చెప్తాను. ఆదాము పాపము చేయకముందు జాగ్రత్త. ఆదాము పాపం చేయక వేదనలో ఉన్నప్పుడు ఆదాములో ఏముందో చెప్పాలి. ఏముంది వాడు ఆదాములో ఏముంది జాగ్రత్త. ఆదాము పాపం చేయకుండా ఆదాములో ఏముంది? నిత్య జీవం. దేవుని జీవం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి బైబిల్ ఆదికాండం 1:26 నుంచి త్వరగా ప్లీజ్ సంబడి రీడ్ అండ్ హెల్ప్ మీ. ఓ తెలుసుకొని నిలబడారా? చూసి తాకాలు వేసుకుని ఉండద్దు. దేవుడు మన స్వరూపమందు దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదామని. నరులను ఎవరి పోలిక ఎవరి స్వరూపమో గడియవాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? స్వరూపం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన రూపం. పోలిక అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే నిత్య జీవమై ఉన్నాడో అది ఆదాము వచ్చాడు. వారు సముద్రపు చేపలను జాగ్రత్తనండి. నోలిపి చెవులిపి జాగ్రత్తనండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయుదుము అని ఎందుకు చేస్తానన్నాడు? జాగ్రత్తనండి. ఎందుకు చేస్తాడు? మీ పక్కన ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకు చేశాడో తెలుసా? మీకు తెలియక కాదు కానీ లోపల కాదు. మీకు రోజు ఎందుకు చేశాడు తెలుసా? చదువు. వారు సముద్రపు చేపలను సముద్ర చేపలను ఆకాశ పక్షులను చూడండి. సముద్రంలో ఉన్న నీటిలో ఉన్న జీవులను, ఆకాశంలో ఉన్న పక్షులను, పశువులను, నేల మీద ఉన్న పశువులను, సమస్త భూమిని చెప్పండి సమస్త భూమి. ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? భూమి మీద తాము ప్రతి జంతువును ఇంకేమైనా మిగిలియా? నీటిలో ఉన్న జీవులన్నీ అన్నాడు, ఆకాశంలో ఉన్న జీవులన్నీ అన్నాడు, నేలపై ఉన్న జీవులన్నీ అన్నాడు. అన్నిటిని భూమి మీద తాము ప్రతి జంతువును ఏలుదురు గాక అనియు. ఏం చేతులు కాక ఏలుదురు. చదువు. పలికెను. కిందకి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరు ఆశీర్వదించాడు? ఆదాముని ఆశీర్వదించాడు. చెప్పండి ఆదాముని ఆశీర్వదించాడు. చెప్పండి ఆదాముని ఆశీర్వదించాడు. అంటే అర్థం తెలుసా? వీరు ఆయన స్వరూపం ఆయన పోలిపించాడు. మరి ఆయన దాకా ఉన్నాడు కానీ ఆయన లాంటిది లేదు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించెను. క్రీస్తు యేసులో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. క్రీస్తు యేసు నామమున నన్ను ఆశీర్వదించెను. క్రీస్తు యేసు మీకు ఏం చేశాడు? మీకు అర్థమవుతాయి. ఏ రీతిగా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోండి. అందరూ చెప్పండి లోపరుచుకోండి. చెప్పండి లోపరుచుకోండి. ఏం చెప్పన్నాడు? దేన్ని లోపరుచుకోమన్నాడు? నీటిలో ఉన్న జీవులను, ఆకాశంలో ఉన్న పక్షులను, ఆకాశంలో ఉన్న పక్షులను, నేలపై ఉన్న పశువులన్నీ ఒక మాట చెప్పండి జాగ్రత్త. డోంట్ మిస్ ఇట్. జీవం ఉన్న ప్రతి ఒక్కటి కదిలే ప్రతి దాన్ని లోపరుచుకున్నాను. ఏం చేయమన్నాడు? లోపరుచుకో. హల్లెలూయా. హల్లెలూయా. దేన్ని లోపరుచుకున్నాడు? జీవం ఉన్న ప్రతి జీవిని, కదిలే ప్రతి జీవిని లోపరుచుకో. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, వాటి ముందే ఆలోచన వాడుకున్నాయి, వాటి ముందే చిత్తం వాడుకున్నాయి. అన్నాడు చిత్తం దేవుడు వాటికి ఇవ్వలే. సింహాలు ఎప్పుడైనా చూస్తారు సర్కస్ వాళ్ళు లోపరుచుకుంటారు దాన్ని.
దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు? ఆదాముని ఏం చేయమన్నాడు? లోపరుచుకో. చెప్పండి, మీ పక్కన చెప్పండి, లోపరుచుకో. లోపరుచుకో. గట్టిగా చెప్పండి, మీకు అర్థం దానిలో లోపరుచుకో. సుగుణం గట్టిగా చెప్పు. లోపరుచుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు చెప్పుకో, లోపరుచుకో, లోపరుచుకో. హల్లెలూయా. హల్లెలూయా. దేని లోపరుచుకోవాలి? సెలర్ రేగిపోతుంది, దాని ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంది. నీ అప్పులు నేను వస్తున్న పాయింట్, నీ అనారోగ్యం సెలరే దానికి ఇష్టం వచ్చినట్టు కదులుతుంది, జీవిస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయమన్నాడు తెలుసా? నేను దాన్ని లోపరుచుకో అంటున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలేదు. లోపరుచుకో, దాన్ని లోపరుచుకో. ఆదాముకి ఆధిక్యత దేవుడు ఇస్తే దాన్ని పోగొట్టుకున్నాడు. అది పోయింది. పాత్రలు ఎవరు లేదు ఈ ఘనత, ఈ ఆధిక్యత. కానీ యేసుక్రీస్తు శిలువలో మరణించి వరకు, మరణించే వరకు, సమాధి చేయబడే వరకు ఈ అధికారం మనకు లేదు. వీటి మీద అధికారం లేదు, జీవించే వాటి మీద, కదిలే వాటి మీద అధికారం మనకు లేదు. జాగ్రత్త. యేసు ఎప్పుడైతే మృతుల నుంచి లేచాడో ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వారికి లోపరిచే అధికారం మనం తిరిగి ఆదాము అప్పుల వైభవం మనకి ఇప్పుడు అనుగ్రహించాడు. నమ్మిన గట్టిగా సామాన్య వ్యక్తి కాదు. హల్లెలూయా. థాంక్స్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన వాళ్ళ దేవుడు ఏమి ఇచ్చాడు? నిత్య జీవం. దేవుని యొక్క జీవం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? ప్రతి ఒక్క కదిలేకి జీవించదాన్ని. అంటే ఒక మాట చెప్పాలండి, నిన్ను బాధించే ప్రతి ఒక్క దాన్ని నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు నామములో దాన్ని నువ్వు లోపరుచుకునే శక్తి నీలో ఉంది. ఇప్పుడు ఎందుకంటే నీలో దేవుని యొక్క జీవం తీసుకొచ్చి పెట్టాడు. మళ్ళీ నాకు అదే మాట మళ్ళీ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరివి? చెప్పండి, నువ్వు ఎవరివి? యేసులో నిత్య జీవం కలవారు. You are a king. దేవుడు చూడండి, దేవుడు సర్వ సృష్టిపై అధికారం కలిగినవాడు. పరలోకమందు భూలోకమందు అధికారం కలిగిన దేవుడు, రాజు. హి ఈస్ కింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన లాగా మనం చేశాడు, చేసి ఆయన నిత్య జీవం మనలో ఇచ్చాడు. అని ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాడు? రాజుల. కాబట్టి ఎవరిలా చూస్తున్నాడు? రాజుల. నువ్వు జీసస్, నువ్వు ఎవరు? జీసస్. నువ్వు యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం బిచ్చగాడు ప్రార్థన చేస్తున్నాం, రాజు ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడు, మీరు మాట్లాడు. బిచ్చగాళ్ళు. బిచ్చగాడు ప్రార్థన. అవును. నువ్వు రాజులో ప్రార్థించలేదు. రాజు చేసే ప్రార్థన వేరు, బిచ్చగాడు చేసే ప్రార్థన. బిచ్చగాడు అన్యుడు. అన్ని గుడికి ఏమని అడుగుతారు? దేవుడా నాకు ఇది చేయి, అది ఇలాగే అలా చేయి, ఇలా చేస్తే నేను వచ్చి ఎంత నీ క్యాన్సర్ నేను కొబ్బరిగా కొడతాను, నీ గుడిగా కొడతాను, నా తాగే నీ గోడ ముట్టుతాను. ఏ కదా అవును, అవును. నువ్వు నీ పలికితే అందులో వచ్చిన జాడ నాకు పోలేదు ఇక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇందాకే చదివాను. మీరు చాలా మంది ప్రార్థన చేశాడు, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, నాకు సహాయం చేయి. వినండి, యేసయ్యా నాకు సహాయం చేయని మళ్ళీ యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి అంటే ఇప్పుడు నువ్వు ఎవరు ప్రార్థన చేశావు అంటాడు. నాకు బుద్ధి లేదు. సమస్య ప్రార్థన, గాడి ప్రార్థన, దరిద్ర ప్రార్థన. ప్రభు స్పష్టంగా ఆయనే చెప్తున్నాడు కదా మనం చదువుకున్న వాక్యం బట్టి. ఏమన్నాడు? నా నామంలో నా తండ్రిని అడగండి, నేనైతే మీకు గురించి వాడగలను.
మీకు అనేసి టైం పడుతుంది. యేసు తన ప్రాణం పెట్టే వరకే తన శిష్యుల గురించి అందరూ జరిగాడు. ఆ మాట మీద అవ్వలేదు, బయట నుంచి అవ్వండి తోలు మాట్లాడుకుంటూ మీ చుట్టూ దరిద్రాలు పెట్టుకుని బతుకుతున్నారు. నేను చూస్తున్నాను స్క్రీన్ లో మీరు ఇలా విడుదల లేదు మీకు. ఆ కట్టులతోటి ఆ బుద్ధిహీనంతో ఎవడేచ్చంటే నా దరిద్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందో కాదు. మీరు మాత్రం నేను అంచితిస్తా కనబడుతున్నాను, కానీ నేను సత్యం బోధిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రభు ఏమన్నాడు? చదువు సార్ చదువు. యోహాను సువార్త 16వ అధ్యాయం ప్రతి ఒక్కరు చదవండి ప్లీజ్ రీడ్. ఈ రోజు ధన్యులు మీరు ఇక్కడ కూర్చొని దేవుని మాట విన్నాను. యోహాను 16:23 నుంచి. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. ఏ దినమున? ప్రభు అన్నాడు ఆ దినమున అంటే నేను మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ దినమున, అప్పటి నుంచి చదువు. మీరు తండ్రిని. ఎవరిని? తండ్రిని. జాగ్రత్తగా వాక్యం ఎట్టి దాకా ఆ దినమున తండ్రిని చదువు. మీరు తండ్రిని. హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ హర్ మాస్టర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చదువు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినాను. ఆగండి. బైబిల్ ఎంత స్పష్టంగా యేసు ప్రభువే స్వయాన్ని అంటున్నాడు. ఎవరిని అడగమంటున్నాడు? మీరు ఆ దినమున అంటే నేను తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు నా నామములో ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మ దేవ నోరు మీద ఎడవ దరిద్ర తీయ ప్రార్థన లేదు. ఆ ప్రార్థన ఉంటే అది మీతో కొంతమంది ఏకీమార్చు ప్రార్థన. మీరు అంటారు ప్రార్థన చేస్తున్న మధ్యలో దెయ్యంగా వచ్చాడు. నువ్వు చేసేది పడదే ప్రార్థన. మీకు ఈరోజు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎవరిగా ప్రార్థించాలి? రాజుగా ప్రార్థించాలి. ఓ హల్లెలూయా. అది నీ ప్రార్థన. టైం వేస్ట్ నీకు. చదువు ప్లీజ్ ప్లీజ్. తండ్రిని నా పేరట ఏమి అడిగినాను. ఏమి అడిగినాను? ఆయన మీకు ఇది వరకు ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మీకు నిశ్చయముగా. ఆగండి. ఎవరి నామములో? తోడిపడి యేసు నామములో. అదే స్తోత్రాలు చేస్తున్నారు. యేసయ్యా లార్డ్ జీసస్ నోరు మూసే. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్యాన్ని వక్రీకరించిన ప్రార్థన అసలు గమనించాడు. హక్కులా ప్రార్థించాడు. నువ్వు తండ్రిని ఇన్సల్ట్ చేస్తున్నావు, ఆయన అవమానపరుస్తున్నావు. నువ్వు ఈ పక్కన చెప్పాడు ప్రార్థన సరి చేస్తున్నావు, ప్రార్థన సరి చేస్తున్నావు. కొండ దెయ్యం ప్రార్థనలు ఆపేతారు. కొండ దెయ్యాలు కూడా ప్రార్థిస్తే మీకు ఇంకో సంగతి తెలియదు. దెయ్యాలు కూడా మిమ్మల్ని ప్రార్థించడానికి సహకరిస్తాయి. ఏ ప్రార్థనలో తెలుసా? దేవుడు చెప్పిన ప్రార్థన నీకు ప్రార్థన చేయడానికి డైవర్ట్ చేస్తాయి. జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే నువ్వు ఎవరితో నడిపి పడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దెయ్యాలు కూడా పాటలు రాయిస్తాయి. అది ఎవరి పాటలు మాట్లాడుతున్నావు ఆ పాటలు. జాగ్రత్త. దెయ్యాలు సేవకులు వాటిని బోధించేలా చేస్తాయి. సత్యం నువ్వు పక్క దాన్ని పట్టించినాడు. ఇప్పుడు నేను చెప్పే మాట బైబిల్ చెప్తున్న మాట. అట్లాంటి బైబిల్ ఇట్స్ బైబిల్. మళ్ళీ మొదటి చదువు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినాను. ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు. ఇది వరకు అంటే నెక్స్ట్ లోకి వెళ్ళక ముందు మీరు ఏది నన్ను అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. చెప్పండి. సంతోషం పరిపూర్ణమగునట్లు. సంతోషం పరిపూర్ణమగునట్లు. సంతోషం పరిపూర్ణమగునట్లు. నా ప్రశ్న, నువ్వు నిజంగా ప్రార్థించే సంతోషం ఉందా నీకు? గ్లోరీ కృపణి సోదరులు ప్రార్థన చేసే నీకు సంతోషం డౌట్ ఉందా? నువ్వు ప్రార్థించేలా ప్రార్థిస్తే నీకు సంపూర్ణమైన సంతోషం ఉంటుంది.
అందరూ దేవుని స్తోత్రం చెల్లించు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. యేసు నామములో మీరు బయటికి పోవును గాక. ఆమేన్. థాంక్యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. చదువు చదువు. సంతోషము పరిపూర్ణమగునట్లు ఆ. అడుగుడి అడుగుడి మీకు దొరుకును. నీకు దొరుకును. అని యేసయ్యా అడుగుడి మీకు ఇవ్వడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వడను. యేసయ్యా నాకు ఇవ్వవా? నోరు మీవా అన్నాడు పైన. నోరు మీరు డబ్బా ప్రార్థనలు నీకు కావాలని హ్యాండిల్ చేస్తుంది. గుర్తుందా? ప్రవక్త ఏరియా బయట దేవత ఎదుర్కొండా అగ్ని తెప్పడానికి సవాల్ చేసినప్పుడు ఏం చేశాడు? వేలాకోలం చేసి హేళన. నేను మిమ్మల్ని హ్యాండిల్ చేయలేదు సుమా. దాన్ని మిమ్మల్ని ప్రేరేపించి దెయ్యాలు ప్రార్థన చేసిన చూసా అక్కడ నేను హ్యాండిల్ చేస్తాను. హల్లెలూయా. మీ అజ్ఞానం యేసు నామములో బయటికి పోవును గాక. ఆమేన్. ఆయన సత్యము చేత మీరు వెలిగించబడును గాక. ఆమేన్. ఆత్మీయమైన జ్ఞానం చేత మీరు అభిషేకించబడు